హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు అప్డేట్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఏంటంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది, అదేవిధంగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిది, వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను. అది ఒక దానికైతే సింక్ అయి ఉంటుంది, అంటే కనెక్షన్ ఒక లింక్ అయి ఉంటుంది. అదేంటో వీడియోలో మీకు తెలుస్తూ ఉంటుంది. వన్ బై వన్ ఒకటి స్టెప్ బై స్టెప్ తెలుస్తూ ఉంటుంది. అవి చెప్పే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఏదైనా వీడియో వచ్చినప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోని అయితే అక్కడి నుంచి చూసే అవకాశం అయితే ఉంటుంది. సో దట్ బెల్ ఐకాన్ అనేది అంతకు ఉపయోగపడుతుంది. నేనైతే చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా. మీకు కింద చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే మనకి బెల్ ఐకాన్ అనేది కూడా సింబల్ కనిపిస్తుంది. అక్కడ మీరు ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే మీకు ఈజీగా అయితే మన వీడియోస్ అనేవి వస్తే నోటిఫికేషన్ రూపంలో అక్కడి నుంచి మన వీడియోస్ అయితే చూడొచ్చు. సో ఇంక లేట్ లేకుండా మీకు ఫేవరెట్ హీరోస్ ఎవరైతే ఉన్నారో మన మహేష్ బాబు గారు కానీ, మన ఎన్టీఆర్ గారు కానీ, వాళ్ళ అప్డేట్స్ అయితే చెప్పబోతున్నాను. ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి బేసికల్గా ఏదైతే రాజమౌళి గారు చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, అదేవిధంగా 120 దేశాల్లో రిలీజ్ అవ్వబోయే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా SSMB 29 లేదంటే SSRMB సినిమా ఏదైతే ఉందో, గ్లోబ్ ట్రోటర్ కూడా అని చెప్తున్నారు టైటిల్ అనేది, వర్కింగ్ టైటిల్ కాబట్టి ఇది. అయితే ఈ సినిమా అనేది బేసికల్గా మనకి ఆఫ్రికాలో చాలా సర్వేగంగా అయితే షూటింగ్ చేసుకున్నారు. దాంతోపాటు కెన్యాలో కూడా ఒక వన్ ఆఫ్ ది మేజర్ షూట్ కూడా చేసుకుంటాం అయితే జరిగింది. అక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా కలవటం అయితే జరిగింది రిగార్డింగ్ ఏవైతే పర్మిషన్స్ కానీ, లేదంటే కొంత షూటింగ్ సంబంధించిన లొకేషన్స్ సర్వీలెన్స్ కానీ, ఇవంతా కూడా మనకి గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకున్నాం. అక్కడ అంతే ఈజీగా చాలా హ్యాపీగా అయితే షూటింగ్ చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు హైదరాబాద్కి అయితే వచ్చేయడం జరిగింది. అక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ బేసికల్గా ఆఫ్రికా అనేది వన్ ఆఫ్ ది హాటెస్ట్ లేదంటే వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ లొకేషన్ కింద అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే అసలు విషయం ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా డ్రాగన్ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వస్తుంది కదా. వీళ్ళు కూడా మొన్నటి వరకు కూడా ఎన్టీఆర్ గారు కొంచెం హెల్త్ బాగోలేదు, మన అందరికీ తెలిసిందే. చాలా పెయిన్తోనే సఫర్ అయ్యి కాంతారా చాప్టర్ 1 ప్రీలీజ్ ఈవెంట్కి కూడా వెళ్ళారు. అలాగే చాలా బాధపడ్డారు. నేనైతే చాలా బాధపడ్డాను. ఆయన అస్సలు సన్నగా అయిపోయారు, పట్టుకుంటే కందిపోయేటట్టుగా ఆయన అయితే చాలా పెయిన్ అయితే అనుభవించాను అనుకోండి. ఆయనకే తెలియాలి అది, ఎందుకంటే తెలుస్తుంది మనకి ఈజీగా ఫీలింగ్ అనేది తెలుస్తుంది ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారో ఆ పెయిన్తో. సో బేసికల్గా అది పెయిన్ అనేది ఆయన సఫర్ అవుతూనే కొంత రెస్ట్ అయితే తీసుకున్నారు కదా. సో అయితే ఇప్పుడు మొత్తం షూటింగ్ అయితే రెజ్యూమ్ అయింది. బేసికల్గా October 27న ఈ ప్రశాంత్ నీల్ గారు కానీ, డైరెక్షన్ టీం కానీ, మిగతా వాళ్ళు ఎవరైతే సెట్ టీం కానీ వీళ్ళందరూ కూడా ఆఫ్రికాకి అయితే వెళ్ళబోతున్నారు. టున్సియా అనే నార్త్ ఆఫ్రికాలో అయితే ఉంది. ఆ లొకేషన్కి అయితే వెళ్ళబోతున్నారంట. అక్కడ కొంత రెక్కింగ్ అనేది చేసి అసలు ఏ విధంగా లొకేషన్ అనేది ఉంది, ఏ విధంగా మనం షూటింగ్ చేయొచ్చు, దాని చుట్టుపక్కల ఏదైనా యానిమల్స్ ఉన్నాయా లేదా, ఇవంతా కూడా లొకేషన్స్ ఇవన్నీ చెక్ చేసుకొని, యానిమల్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని వాళ్ళైతే నెక్స్ట్ డ్రాగన్ సినిమా సంబంధించిన కొంత లొకేషన్ అనేది, కొంత షూటింగ్ అనేది అక్కడైతే చేయబోతున్నారు. బేసికల్గా మనకి ఏదైతే రాజమౌళి గారు క్రియేట్ చేసిన ఏదైతే పాత్వే ఉందో, రికార్డ్స్ కానీ, ఆ యొక్క కొత్త టెక్నాలజీస్ కానీ, కొత్త సినిమాలు ఫిలిం మేకింగ్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రెస్టీజియస్గా చాలామందికి ఇన్స్పిరేషన్గా కలుగుతుంది. సో ఇప్పుడు ఆఫ్రికా అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ వెకేషన్ స్పాట్ అనుకోవచ్చా, లేదనుకుంటే లొకేషన్ స్పాట్ అనుకోవచ్చు, షూటింగ్ స్పాట్ అనుకోవచ్చు, మనం చెప్పలేం. కానీ చాలా అన్ని విధాలుగా కూడా ఆ లొకేషన్ అనేది చాలామందికి ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. ఈ సినిమాల వల్లే సగం అయితే ఇంట్రెస్ట్ కలుగుతుంది. మెయిన్గా ఈ ఇంట్రెస్ట్ కలిగించింది మన SS రాజమౌళి గారు. సో తర్వాత ప్రశాంత్ నీల్ గారు అక్కడైతే షూటింగ్ అయితే చేయబోతున్నారు. అయితే మనకి బేసికల్గా నార్త్ ఆఫ్రికా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఓవరాల్ ఆస్పెక్ట్ ఆఫ్రికా కాంటినెంట్ కానీ అన్ని విధాలుగా కూడా షూటింగ్ అయితే చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంక్లూడింగ్ అక్కడ ఏదైనా యానిమల్స్ హ్యూమన్కి రిలేటబుల్గా ఏవైనా ఉంటే కనుక వాటితో కూడా చిన్న సీన్స్ అయితే షూట్ చేసి మనకి సినిమాలు అయితే రియలిస్టిక్గా అయితే పెట్టబోతున్నారు. ఎందుకంటే బేసికల్గా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలైనా మనకి బేసికల్గా చూసుకున్నట్లయితే సెట్ సైజ్ చేసేస్తారు. VFX కానీ, CGI కానీ, లేదనుకుంటే గ్రాఫిక్స్ కానీ, ఇలాంటివన్నీ చేసేసి కవర్ చేసేస్తారు. బట్ చాలామంది డైరెక్టర్స్ చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎస్పెషల్లీ పెద్ద సినిమాలో మన రాజమౌళి గారు కానీ, ప్రశాంత్ నీల్ గారు కానీ,
ఇలాంటి డైరెక్టర్స్, టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా రియల్ లొకేషన్స్లో సినిమా షూట్ చేయాలని చెప్పేసి చాలామందికి ఎదురు చూస్తుంది. ఎందుకంటే రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల చాలా రియలిస్టిక్గా ఉంటుంది స్క్రీన్ మీద మనం చూసినప్పుడు. ఇన్ఫ్యాక్ట్ హీరో నడిచొస్తున్నా కానీ, హీరో ఏదైనా సీక్వెన్స్ సీన్ కానీ నడుస్తున్నా కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఏవైతే లొకేషన్ ఉందో చాలా బాగా అయితే మనకు కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా, మనకి ట్రావెలింగ్ ఇష్టం అన్నా, వరల్డ్ ట్రావెలింగ్ ఇష్టం అన్నా, అక్కడికి వెళ్ళాలన్నప్పుడు పలానా లొకేషన్లో షూటింగ్ జరిగిందని మనం వీడియోస్ కూడా చేసుకొని మనం మెమరబుల్గా పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. సో దట్ ఈ రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల పెద్ద పెద్ద సినిమా వాళ్ళు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా ఏదైతే SSMB 29 వస్తుందో, ఈ సినిమా అనేది మనకి November 16th అఫీషియల్గా హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే చేయబోతున్నాం. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ గ్లిమ్స్ కానీ, లేదనుకుంటే టైటిల్ గ్లిమ్స్ కానీ, టైటిల్కి సంబంధించిన ఓవరాల్ అదే వారణాసి అని చెప్తారో, గ్లోబ్ ట్రోటర్ అని చెప్తారో, లేదనుకుంటే ఇంకేదైనా టైటిల్ చెప్పబోతున్నాం మనకైతే తెలియాలి. దాంతోపాటు పోస్టర్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. పోస్టర్ కాకపోయినా, మోషన్ పోస్టర్ కాకపోయినా మ్యాక్సిమం ఒక గ్లిమ్స్ అయితే రాబోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మటుకు షూటింగ్ అయితే చేసుకున్నారు కాబట్టి ఏదో ఒకటి మనకి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో దట్ మనం అక్కడి నుంచి సినిమా హైప్ అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోతారు అనుకోండి. సో ఇదంతా పక్కన పెడితే డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నవంబర్లో షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం అక్టోబర్లో 27th నుంచి అక్కడ రెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్రికాలో నెక్స్ట్ నవంబర్లోనే షూటింగ్ అయితే అక్కడ చేయబోతున్నారు. సో అది కూడా ఆల్మోస్ట్ చాలా మటుకే షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారని తెలుస్తుంది. రిపోర్ట్స్ అయితే అవే చెప్తున్నాయి. బట్ ఇంకా కొన్ని షెడ్యూల్స్ అయితే ఉన్నాయి, కొంత షూటింగ్ అయితే ఉంది. కంప్లీట్ అవ్వడానికి కొంత టైం అయితే పడుద్ది. ప్రశాంత్ నీల్ గారి, ఎన్టీఆర్ గారిది. ఇంకా రాజమౌళి గారిది అయితే ఇంకా November 16th గుర్తుపెట్టేసుకోవాల్సిన హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే జరగబోతుంది. సో ఈ 2 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంతకు మించి ఇంకా పెద్ద అప్డేట్స్ ఏం రాలేదు. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే కనుక డెఫినెట్గా మీకు అయితే చెప్తాను. దాంతోపాటు మెయిన్ విషయం ఏంటంటే, అసలైన విషయం ఏంటంటే, ఆఫ్రికా అనేది ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఏదంటే షూటింగ్ స్పాట్ కింద అయిపోయింది. ప్రతి ఒక్కరు అక్కడ విజిట్ చేసేలాగా, ప్రతి ఒక్కరు అక్కడ ఒకసారి ట్రావెలింగ్ చేసేలాగా అందరినీ కూడా క్రియేట్ చేస్తున్నారు ఈ ఫిల్మ్ మేకర్స్ అనేవాళ్ళు. సో డెఫినెట్గా ఆఫ్రికా అనేది షూటింగ్స్కి రియల్ లొకేషన్స్లో చాలా బాగుంటుంది. ఇంకా ఫ్యూచర్లో రాజమౌళి గారు కాదు, ప్రశాంత్ నీల్ గారే కాదు, వన్ బై వన్ హీరో డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అంతా కూడా ఫెంటాస్టిక్ సినిమాలు అయితే రాబోతున్నాయి ఫ్యూచర్లో. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా మహేష్ బాబు గారి గురించి, అదేవిధంగా ఎన్టీఆర్ గారి గురించి టాప్ మోస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.